హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ నత్త ముక్కల గోంగూర. ఈ కథ రచించిన వారు నక్కా విజయరామరాజు గారు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. అచ్చమ్మత్తతో ఏం పనిరా అడిగాడు దమ్ములాగి మురిగేసు. మళ్ళీ సుబ్బయ్య బాయ్య ఇంటికి తుమ్మల నుంచి చుట్టాలు వచ్చారంట. వాళ్ళకి అచ్చమ్మత్త ఉండే నత్త ముక్కల కూర తినాలని చానాల నుంచి ఉందంట. మాపిటేలకు గుంటూరు వెళ్ళిపోతారంట. బేగి రమ్మని చెప్పి పంపింది తిరుపతమ్మ. ఇదిగో అల్లం, కారం, మంచి నూనె, లవంగాలు, చెక్క అంటూ సీసాలో మంచి నూనె, కాగితం పొట్లంలో కట్టిన మసాలా దినుసులు, గోంగూర కట్టలు చూపించాడు. మట్టి సట్టిల కోసం కుమ్మర కాంత ఇంటికి వెళ్ళొత్తానని వెళ్ళింది, ఇప్పుడే వచ్చుద్దులే కూసోరా అంటూ ముచ్చట్లు పెట్టబోయాడు మురిగేసు. ఇక్కడ కూకొని నీతో ఊసులాడుతుంటే నా వీపు విమానం మూత మోగిస్తాడు మా బాయ్య. మాచర్ల చెరువు కట్ట మీదకెళ్ళి జీవాల కోటయ్య దగ్గర ఏట మాంసం తేవాలా. ఆలస్యంగా వెళ్తే ముక్క మిగలదు. అచ్చమ్మత్త వస్తే నత్త ముక్కల గోంగూర ఉండమని సుబ్బయ్య బాయ్య పంపాడని చెప్పు అంటూ వచ్చినంత వేగంగా మాచర్ల చెరువు కట్ట వైపు వెళ్ళిపోయాడు సలగాల నాగేశు. ఇంకో బీడి అడుగుదామంటే మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడే అనుకుంటూ సగం పేనిన తాడు చేతిలోకి తీసుకున్నాడు మురిగేసు. ఇంటి తడిక తీస్తూ ఈ దినుసులు గోంగూర ఎవరివరా మురిగేసు అడిగింది అచ్చమ్మత్త. చెప్పటం మరిచానత్త, తుమ్మల నుంచి చుట్టాలొచ్చారంట. నత్త ముక్కల గోంగూర ఉండమని తిరుపతమ్మ పెద్దమ్మ పంపింది నాగేశ్తో అన్నాడు. ఇంటి ముందు చూరు కింద తట్టలో ఉన్న నత్తల్ని నేల మీద గుమ్మరించి లిక్కితో, అదే పచ్చగడ్డి కోసే కొడవలతో నత్తల్ని కొట్టి ముక్క తీసి సట్టిలో వేసుకుంటుంది అచ్చమ్మ. పొద్దు పడవక ముందే ఉన్నీళ్ల బువ్వ తిని బాపయ్య కట్టెలాడతిలో కట్టెలు కొట్టడానికి గొడ్డలి భుజానేసుకుని వెళ్ళిపోయాడు. అచ్చమ్మ మొగుడు రాముడు పొద్దు వాలాక గాని రాడు. పెద్దారం కనగాల గూడవల్లిలో ఆమె 3 కొడుకులు 3 ఆసాముల దగ్గర జీతాలకు కుదురుకున్నారు. తిండి బట్ట అన్నీ వాళ్లే చూసుకుంటారు. పక్కపక్క ఊళ్ళనే ఉన్న పండగలకి పబ్బాలకి గాని రారాళ్ళు. సాంబశివుడా, నీదు మహిమ నాకు తెలియనున్నది, పంచభూతాలైదు పట్టి పట్టి ఆడిస్తున్నవి అంటూ కూనీరాగం తీస్తూ నత్తలు కొడుతుంది అచ్చమ్మ. కర్ర టకటకా చప్పుడు చేసుకుంటూ వచ్చి నిలబెట్టిన నులక మంచం వాల్చుకొని వేప చెట్టు కింద కూర్చున్నాడు పెద్దారం దాసు. ఏంది పెద్దయ్యా, ఏదో పనిపడి వచ్చావే అడిగింది పాట ఆపి నత్తలు కొడుతూనే అచ్చమ్మ. పాట ఆపకు, పాడమ్మా, ఏడ నేర్చుకున్నావో గాని మా బాగుంది పాట. నువ్వు పాడినట్టు ఆడి మహిమే అర్థం కావటం లేదు అన్నాడు దిగులుగా. నత్తలు కొట్టడం ఆపేసి, ఏమైంది పెద్దయ్యా, ఎప్పుడు ఆడి పాడే అందరినీ నవ్వించోడివి, ఇప్పుడేమైంది, పెద్దమ్మకు జ్వరం ఇంకా తగ్గలేదా ఏంది అంది అచ్చమ్మ. అది చెప్పడానికేనమ్మా వచ్చాను. మీ పెద్దమ్మ 10 రోజుల నుంచి మంచంలో పొలుగులాగా పడుకుంది. ఎర్రాచారి మాత్రలేవైపోయాయి. నల్లాచారి గారి ఇంజెక్షన్లు వేస్తా ఉన్నా గుణం లేదు. ఏమీ తింటం లేదు. మొన్న చేపల సుబ్బయ్య పిచ్చికల గుంటలో పట్టిన బురద జల్లెల కూరొండిన వాసన చూడలేదు. నిన్న జీవాల కోటయ్య ఏట మాంసం ఇగురు కూర వండినా కన్నెత్తి చూడలేదు. ఏమన్నంటే నోరు బాగోలేదంట. ఆ డాక్టర్లేమో లోనకేమన్నా పోతే కదా మందులు పనిచేసేది అంటున్నారు అన్నాడు దిగులుగా పెద్దారం దాసు చుట్టం రాలుస్తూ. దానికేం భాగ్యం, ఇదిగో ఇప్పుడు కొట్టే నత్తలు సుబ్బయ్య మామ ఇంటికొచ్చిన చుట్టాల కోసం లింగయ్య గారి చెరువులోనో యానాదుల దిబ్బ కిందో ఓ 10 నత్తలేరి పెద్దమ్మకు కూర వండి తీసుకొస్తా, నువ్వెళ్ళు పెద్దయ్య అంది అచ్చమ్మ. నత్త ముక్కలతో అచ్చమ్మ వండే కూరంటే ఊళ్ళో వాళ్ళకే కాదు, చుట్టుపక్కల ఊరు వాళ్ళకి ఎంతో ఇష్టం. ఇంటికి చుట్టాలొస్తే కోడి మాంసం, వేట మాంసం, చేపలు వద్దు, అచ్చమ్మ వండిన నత్త ముక్కల గోంగూర కావాలి అని అడిగేవారు. కొత్తల్లుళ్ళు కూడా అచ్చమ్మ వండే నత్త ముక్కల కూరంటే గుటకలు వేస్తూ తినేవాళ్ళు. రేపల్లె సుబ్బయ్య రెండో కూతురు సంతోషాన్ని తెనాలిలో టాక్సీలు బాడుక్కు తోలే రమేష్కిచ్చి చేశాడు. తెనాలి తీసుకెళ్ళమంటే అద్దెలు ఎక్కువ, పల్లెటూరోళ్ళకి ఆడుంటే కష్టమని ఇక్కడే ఉంచాడు సంతోషాన్ని. వారానికి ఓసారి వచ్చి 2 రోజులుండి వెళ్ళేవాడు రమేష్. బుర్రిపాలెంలో చుట్టాల పెళ్లికి వెళ్ళొస్తూ చుట్టాలతో కలిసి రాజ్యం టాకీస్లో దసరా బుల్లోడు సినిమాకెళ్ళింది సంతోషం.
రమేష్ ఎవరో అమ్మాయితో కలిసి సినిమాలో కూర్చోవటం చూసింది. వాళ్ళిద్దరినీ లేపి రచ్చ రచ్చ చేసింది. ఆ పిల్ల జుట్టు పట్టుకుని 4 తన్నింది. పక్కనున్న చుట్టాలు సర్ది చెప్పి ఇంటికి తీసుకొచ్చారు సంతోషాన్ని. ఆ రోజు నుంచి ఆ తెనాలి టాక్సీలు తోలేవాడితో నేను కాపురం చేయనని తెగేసి చెప్పిందంట. 15 రోజుల తర్వాత టాక్సీ తోలుకొచ్చాడు రమేష్ రేపల్లెకు, ఏదో కిరాయి తగిలిందని. ఇంటికొస్తే చివాట్లు పెట్టి నోరు పట్టని మాటలని ఇంట్లోకి రానియలేదు సంతోషం. అమ్మా నాన్నలు ఎంత సర్ది చెప్పినా ససేమీరా ఆడితో కాపురం చెయ్యనుంది. మొగుడు పెళ్లాలకు మాట పెరిగింది. కోపంలో పంట పొలాల్లో తెగుళ్ళు కొట్టడానికి తెచ్చిన ఎంట్రీని తాగేశాడు రమేష్, పెళ్ళాన్ని బెదిరిద్దామని. పల్లె జనమంతా నిమిషంలో అక్కడ గుమిగూడారు. ఎవరన్నా పోయి నల్లాచారిని పిలుచుకురాండ్రా అని ఊరి పెద్ద పర్రే బసవయ్య అంటే కుర్రోళ్ళు ఆయన్ని సైకిల్ మీద తీసుకొచ్చారు. ఇది ఎంట్రీని తాగిన కేసు, అమ్మో నాతో కాదు అని సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన. రేపల్లె గాని చెరుకుపల్లి గాని తీసుకెళ్ళండ్రా, లేకపోతే ఆడు బతకడు, ఈడికేమన్నా అయితే తెనాలి గంగానమ్మ పేటంతా మనూరు మీద పడుద్దురా అన్నాడు ఊరి పెద్ద. కుర్రోళ్ళు అబ్రహం రిక్షా కోసం వెళ్తే బాడుక్కి కనగాల పోయాడని తిరిగొచ్చారు. ఏం చేయాలో తోచక నులక మంచం వెల్లకిలా వేసి దానిమీద రమేష్ను పడుకోబెట్టి 4 కుర్రోళ్ళు దాన్ని భుజాల మీద ఎత్తుకుని చేలకడ్డం పడి చెరుకుపల్లిలో అప్పుడే కట్టిన కొత్త ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే నోటి వెంట నురగరాసాగింది. ఇది పాయిజన్ కేసు, నమ్మకం లేదు, అయినా నా ప్రయత్నం నేను చేస్తా, మందులకు సెలైన్ బుడ్లకు కలిపి 2000 అవుద్ది అన్నాడు డాక్టర్. కుర్రోళ్ల జేబుల్లో టీలకు బీడీలకు తప్ప పైసా లేదు. మా పెద్దోళ్ళు వెనకే వస్తున్నారు, వాళ్ళొచ్చి డబ్బు కడతారు, ముందు ఎంట్రీని కక్కించండి డాక్టర్ గారు, లేకపోతే ఆడు చచ్చిపోతాడు అని ఎంత బతిమిలాడినా లోనికెళ్ళిన డాక్టర్ బయటికి రాలేదు. ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి, మా హాస్పిటల్లో చస్తే మాకు చెడ్డ పేరు వస్తుందని కాంపౌండర్ వాళ్ళని బయటకు గెంటేశాడు. గుంటూరు గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకెళ్ళండి అని ఉచిత సలహా పారేశాడు అక్కడున్న వాచ్మెన్. కుర్రోళ్లకు ఏం చేయాలో తోచలేదు. వాడు చస్తే తమ మీద వస్తుందని తిరిగి ఇంటికి తీసుకొచ్చేశారు. రమేష్కు ఎక్కిళ్ళు మొదలయ్యాయి. నోటి వెంట సొంగ నురగ ధారాపాతంగా కారుతుంది. దబ్బపండులాగా ఉండే మనిషి నీలం రంగుకి మారసాగాడు. పల్లె జనమంతా రమేష్ మంచం చుట్టూ మూగారు. రమేష్ అత్త మామ పెళ్ళం సంతోషం నెత్తి నోరు బాదుకుంటూ గోలగా ఏడసాగారు. అప్పుడే పొలం నుంచి నత్తలు ఏరుకొస్తున్న అచ్చమ్మ అక్కడికి చేరిన గుంపును చూసి ఏమైంది అని అడిగింది. రేపల్లె గంగయ్య అల్లుడు తెనాలి రమేష్ ఎంట్రీని తాగాడు అంటూ జరిగిందంతా చెప్పింది కొట్లో భాగ్యం ఏడుస్తూ. అక్కడే తట్టలోని నత్తలు నేల మీద గుమ్మరించి కొడవలు తీసి నత్తలు కొట్టసాగింది. నత్త ముక్కలు కింద పారేసి సొనంతా గిన్నెలో పట్టింది. గుంపులో ఉన్న దోనె నాగమ్మను పిలిచి కుంకుడుకాయలు తెమ్మంది. ఈలోపు నాగమ్మ కుంకుడుకాయలు తెచ్చి కొట్టి బొచ్చెలో నానేసి కుంకుడుకాయల్ని పిసికి రసం తీసింది. దాన్ని నత్త ముక్కల సొన ఉన్న గిన్నెలో పూసింది. అక్కడ మనిషి చావు బతుకుల్లో కొట్టుకుంటుంటే నత్తలు కొట్టుకోవడానికి జాగా ఇక్కడే దొరికిందా ఈ అచ్చమ్మకి అంటూ తిట్టుకోసాగారు కొంతమంది ఆడోళ్ళు. ముందు ఇక్కడున్న వాళ్ళంతా తప్పుకోండి అంటూ జనాన్ని పక్కకు నెట్టింది అచ్చమ్మ. రమేష్ తలను పైకెత్తి పట్టుకోమంది. అతనికి గిన్నెలో ఉన్న నత్త ముక్కల సోన కుంకుడుకాయ రసాన్ని తాగించింది. తాగటానికి ముందు గిన్నె నెట్టేసినా బలవంతంగా తాగించింది. మొత్తం తాగితే నువ్వు బతుకుతావు, లేకుంటే చచ్చిపోతావు అంటూ భయపెట్టింది. రమేష్కు కూడా కొంత ఆశ కలిగినట్టుంది. గటగట గిన్నెడు రసాన్ని తాగేశాడు. ఆ తర్వాత కక్కోటం మొదలెట్టి కడుపులోని పేగులు నత్తలు బయటకొచ్చేంత కక్కున్నాడు. ఈలోపు ఇంకా కొన్ని నత్తలు కొట్టి సొన తీసింది. రమేష్ మొత్తం కక్కున్నాక ఇంకో గిన్నె నత్తల సొన తాగించింది. అది కూడా కక్కున్నాడు. గంట తేరుకొని ఇంకో గంటకు మెల్లగా మాట్లాడటం మొదలెట్టాడు రమేష్. అప్పటిదాకా గుమిగుడిన జనం ఎవరిళ్ళ కాళ్ళు వెళ్ళిపోయారు. చచ్చిపోతాడని ఆశ వదిలేసిన మనిషిని బతికించింది అచ్చమ్మ సాధ్యురాలే అని పొగిడాడు ఊరి పెద్ద పర్రే బసవయ్య. సంతోషం అయితే అచ్చమ్మ కాళ్ళ మీద పడి ఏడుస్తూ గంటదాగా వదలలేదు. ఆడిని ఏమి అనను, దేంతో తిరిగినా పర్వాలేదు, ఆడి బతికితే అదే చాలంటూ పొగిలి ఏడ్చింది. చావు కబురు చెప్పడానికి బయలుదేరిన కుర్రోళ్ళు సైకిళ్ళు ఆగిపోయాయి. ఖాళీ తట్టను కొడవలిని తీసుకుని ఇంటికి వచ్చింది అచ్చమ్మ. అప్పటికే దీపాలు వెలిగించి చాలాసేపయింది. ఎప్పుడొచ్చాడో రాముడు నులక మంచానికి అడ్డంగా సోలిపోయాడు. పొద్దుననంగా తినెళ్ళిన సద్దన్నం తొందరగా ఉడికేస్తే ముద్దన్న తింటాడని బాదరాగా పొయ్యి రాజేసి అరసోలేడు బియ్యం ఎసట్లో వేసింది. తొందరగా ఉడకాలని పుల్లల్ని ఎగదోస్తుంది. ఎండు పుల్లలు సురసురా కాలుతున్నాయి. రేపల్లె గంగయ్య అల్లుడికి ఎట్టా ఉంది? మంచంలో నుండే రాములు అడిగాడు. దేవుడి దయ వల్ల సావు తప్పినట్టే చెప్పింది పొయ్యిలో పుల్లలు ఎగదోస్తూ అచ్చమ్మ.
టయానికి అత్త రాబట్టి ఆడు బతికాడు, లేకుంటే ఈ పాటికి సమాధుల దొడ్లో కాల్తా ఉండేవాడు. ఇంకాసేపు ఆగితే పోలీసులు కేసయ్యేది అన్నాడు బీడీ దమ్ములాగుతూ రాముడు పక్కనే కూర్చున్న మురుగేసు. ఊరంతా నీ గురించే చెప్పుకుంటున్నారత్తా, నత్తల సొనతో సచ్చినొన్ని బతికించావని అన్నాడు మళ్ళీ ఇంకో బీడి రామయ్య కందిస్తూ మురుగేసు. అచ్చమ్మ ఏమీ మాట్లాడకుండా మట్టి తెడ్డుతో అన్నం కలిపి మెతుకు తీసి అన్నం ఉడికిందో లేదో చూస్తుంది. కుండలో ఉడుకుతున్న గంజిని 2 సత్తు గిన్నెల్లో పోసి బువ్వేసి అంత ఉప్పు గల్లేసి ఇద్దరికి చెరో చేతికిచ్చి పొయ్యిలో సురా కాల్చిన కుక్క సావడాల్ని ఇద్దరికిచ్చింది. గంజన్నం తింటూ కుక్క సావడాయిలు నంజుకుంటున్నారు ఇద్దరు. కుక్క సావడాయిలు భలేగున్నాయన్నాడు రామయ్య. అత్త చేతుల్లోనే ఉంది మామ అంతా అంటూ ఆత్రంగా గంజి తాగుతున్నాడు మురుగేసు. గిన్నెల్లో గంజి సగం ఖాళీ అయిన తర్వాత ఇంకో సావడాయి ఉంటే ఈ అత్త ఏడి గంజిలో నంజుకుంటుంటే నా సామిరంగా భలే రంజుగా ఉంది. పొయ్యి దగ్గరున్న అచ్చమ్మను అడిగాడు మురుగేసు. చెరొకటి కాల్చి ఇచ్చింది అచ్చమ్మ. గిన్నెలో గంజంతా అయిపోయిన తర్వాత చెంబులో నీళ్లతో నూరి పుక్కిలించి ఊసి చేయి కడుక్కున్నాడు మురుగేసు. మంచం దిగి చేయి కడుక్కోటానికి చెంబు తీసుకుని కుడితిగాబు దగ్గరికి వెళ్ళాడు రాములు. ఇద్దరూ బీడీలు ముట్టించుకున్నాక పొంతకుండలోని వేడినీళ్ళ బకెట్లో తోడుకొని ఇంటెనకాలకెళ్ళింది అచ్చమ్మ. అచ్చమ్మ తిని ఇల్లు సర్దుకుని రాములు మంచం దగ్గరకొచ్చి కూర్చుంది. పుచ్చ పువ్వులాగా వెన్నెల కాస్తుంది. డోకుపర్తి దీనమ్మ ఇంటి ముందన్న ఖాళీ స్థలంలో పిల్లలు పిల్లి వచ్చి ఎలుక కేరని కొంతమంది, చెరపట్టీల ఆటలు కొంతమంది ఆడుకుంటున్నారు. అత్త మొత్తానికి సంతోషం కాపురం నిలబెట్టావు అంటూ మళ్ళీ మొదలెట్టాడు మురుగేసు బీడీ దమ్ములాగుతూ. నాకు తెలియక అడుగుతా, నత్త సొనకు అంత పవరేంటత్తా అన్నాడు. నాకేం తెలుసురా, పాపం ఆ కుర్రోడి పేనాలు ఎటూ పోతాయి అంటున్నాడు గదా. చిన్నప్పుడు మా జేజి చెప్పేది, నత్త ముక్కలు అమృతంతో సమానం అని. పాండు రోగం నంజు రోగం వచ్చినోళ్ళకి నత్త ముక్కలతో గోంగూరేసి వండి 4 రోజుల పాటు పెడితే భీముళ్లాగా అవుతారని, పాలు పడని బాలింతలకు నత్త ముక్కల కూర తినిపిస్తే బాగా పాలు పడి ఆ పిల్లోడు ఆవిరికుడులాగా అవుతాడని, నత్త ముక్కల్లో కొబ్బరేసి కానీ పచ్చిపప్పేసి కానీ వంటితే రైకట్టని పిల్లలు సమర్థాడతారని, ఆడపిల్లలకు కానీ పెడితే నంజు గింజు పోయి రంజుగా తయారవుతానని చెప్పేది. మనకు ద్వాళా వచ్చినప్పటి నుంచి కుప్పలు తెప్పలుగా ఈ ఎంట్రీను పెరారులకు పాములు పీతలు చేపలు కప్పలు పక్షులు చచ్చిపోతున్నాయి. మరి ఒక్క నత్తైనా సచ్చిందా? లేదు. అందుకే ఈ నత్త సొన సచ్చేవాడికి ఉపకారం చేయదా అని అప్పటికి ఆ బుద్ధి పుట్టిందో లేదో. చేశారా? ఇంతకీ ఆడి ఆయుష్ గట్టిది. సంతోషమ్మ తాలిబొట్టు నిఖార్సైంది అంది. తాను చేసింది ఏమీ లేదు అన్నట్టు అచ్చమ్మ. ఎప్పటినుంచో అచ్చమ్మ ఇంటి పేరు మర్చిపోయారు జనం. అందరూ నత్తల అచ్చమ్మ అనే పిలుస్తారు. గుడ్డి అచ్చమ్మ, పడమటి అచ్చమ్మ, తోకల అచ్చమ్మ. దీనికి కొంత కారణం. నలుగురున్న చోట అచ్చమ్మ అంటే అందరూ ఒకేసారి పలికేవారు. అందుకే గుర్తు కోసం జనం నత్తల అచ్చమ్మ అని పిలిచేవారు. ఆ తర్వాత అది ఆమె ఇంటి పేరైపోయింది. నులక మంచంలో పడుకొని ఆకాశంలో చుక్కలు చూస్తున్నాడు రాములు. నీ చేత్తో వండిన నత్త ముక్కల గోంగూరంటే పడి సచ్చే జనానికి కూడా ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క రకంగా వండుతావు ఎందుకత్తా? నువ్వు ఎట్టా వండినా బాగానే ఉంటాదే అని ఇంకో బీడీ ముట్టిస్తూ అడిగాడు మురుగేసు. నత్త ముక్కలకు ఎప్పుడూ ఒకలాగా రుచి పసి ఉండదురా. ఎండాకాలం దొరికే నత్తల్లో ఎండు కొబ్బరి కూసింత చెక్క 2 లవంగాలు దంచేసి గుజ్జుగా వండితేనే రుచి. అప్పుడు గోంగూర ఎత్తే బాగోదురా. వానాకాలంలో వరిచేలు కలుపులు తీసేటప్పుడు దొరికే నత్తలకి గోంగూరేసి వండితే బాగుంటుంది. అప్పుడు నీసి ఎక్కువ అందుకని అంది. పగలు మాటలు పనికి చేటు, రాత్రి మాటలు నిద్ర చేటు అన్నట్టు కూరల సంగతి నీకెందుకు ఆడంగినాయాలా? రేపు నీ పెళ్ళం వచ్చాక చెప్దూలే అన్నాడు నక్షత్రాలు లెక్కిస్తున్న రాముడు చిరాగ్గా. మాట్లాడకుండా లేచి వెళ్ళిపోయాడు మురుగేసు. వెన్నెల్లో పక్క బట్టలు సరిచేసింది అచ్చమ్మ. దీపాలు పెట్టేవాళ్ళ పెద్దారం నుంచి దాసరి కోటేసొచ్చాడు. నులక మంచం మీద పడుకుని బీడీలు కాలుస్తున్నాడు రాముడు. పొయ్యి రాజేస్తుంది అచ్చమ్మ. ఏందయ్యా ఏలెప్పుడొచ్చావు అడిగింది అచ్చమ్మ కోటేసిని చూసి. పెద్దమ్మకి వచ్చే పేనం పొయ్యే పేనం లాగిందే, చెప్పి రమ్మన్నాడు దాసు పెద్దయ్య అని చెప్పి మిగతా వాళ్ళకి చెప్పటానికి వెళ్ళిపోయాడు కోటేశు. అయ్యో మొన్ననంగా ఆ పెద్దయ్య చెప్పిపోయాడు, నత్త ముక్కల గోంగూర పెద్దమ్మ అడిగిందని. పనిలో పడి నాకు ఆ మాటే గుర్తు రాలేదు. ఇప్పుడు ఎట్టాగా అంది అచ్చమ్మ. వెళ్దాం పద, చివరి సూపైనా దక్కుద్దేమో అన్నాడు మంచం మీద నుంచి లేస్తూ రాముడు. ఉత్త చేతుల్లో వెళ్తే ఏం బాగుంటుంది, ఇప్పుడు ఎట్టాగబ్బా ఆలోచనలో పడింది అచ్చమ్మ. ఏమయ్యో నువ్వు ముందెళ్ళి పెద్దమ్మతో చెప్పు, నేను నత్త ముక్కల కూర వండి తీసుకొస్తున్నాను అని అంటూ తొందర చేసి
పెద్దారం పంపింది అచ్చమ్మ. పరుగు పరుగున లింగయ్య గారి చెరువు కట్ట మీదకి వెళ్ళింది అచ్చమ్మ. అప్పుడే కొద్ది కొద్దిగా బయటకొస్తున్నాడు చంద్రుడు. చెరువులో దిగి పుడగసాగింది. తామరాకుల కింద తూటికాడాకుల మధ్యన ఉన్న నత్తలు 10 దాకా దొరికాయి. యానాదుల దిబ్బ మీదుగా వస్తుంటే షావుకారి పిచ్చయ్య గారి పంట కాలువ గట్టున ఏపుగా పెరిగిన గోంగూర మొక్కలు కనపడ్డాయి. వంటకి సరిపడనంత గోంగూర దూసింది. ఉరుకులు పరుగుల మీద ఇంటికి చేరి నత్తలు కొట్టి గోంగూర వేసి కూర వండింది. అప్పటికే చంద్రుడు పూర్తిగా బయటకొచ్చాడు. వండిన అన్నం గిన్నె అట్టాగే ఉంది. దాన్నో చేత్తో కూర సట్టి ఒక చేత్తో తీసుకుని చేల కడ్డాలు పడి మొగుడు మొట్ట దాటి దారిలో పురుగు పుట్ర చూసుకోకుండా పెద్దారం చేరింది. అప్పటికే ఆదెమ్మ మంచం బయట పెట్టి ఏడుస్తున్నారు. కూతుళ్ళు, మనవరాళ్ళు, చుట్టాలు, ఊరి జనమంతా మంచం చుట్టూ మూగారు. పెద్దారం దాసు ఎదురొచ్చాడు. నువ్వు పొద్దునొచ్చినా కూసింత ఎంగిలి పడేదేమోనమ్మ మీ పెద్దమ్మ, అంతా అయిపోయింది అన్నట్టు కన్నీళ్లు తుడుచుకున్నాడు. దాసు భార్య ఆదెమ్మ పడుకున్న మంచం దగ్గరకొచ్చి అచ్చమ్మకు అక్కడున్న జనమంతా తప్పుకొని చోటిచ్చారు. అన్నం గిన్నె కూర సెట్టి కింద పెట్టింది. పెద్దమ్మ అంటూ పలకరించింది అచ్చమ్మ. ఆదమ్మకు కంటి చూపే గాని నోటి మాట లేదు. కంచం తెమ్మని సైగ చేసింది అచ్చమ్మ. ఆ పక్కనే గౌనేసుకున్న ఒక పిల్ల చిటికెలో తెచ్చిచ్చింది. దాంట్లో అన్నం, నత్త ముక్కల గోంగూర కలుపుతుంది అచ్చమ్మ మంచం పక్కనే కూర్చొని. దీనికేమన్నా పిచ్చా? ఇప్పుడు కాసేపట్టుకుపోయే మనిషికి ముద్దలు కలిపి పెట్టుద్దా అన్నట్టు చూస్తున్నారు కొంతమంది ఆడోళ్ళు. మిగిలిన కొంతమంది ఏడుస్తున్నారు. ముద్ద కలిపి ఆదమ్మ నోటి దగ్గరికి తీసుకెళ్ళింది అచ్చమ్మ. నీకిష్టమైన నత్త ముక్కల గోంగూర వండి తెచ్చా పెద్దమ్మ, లే. అచ్చమ్మని నత్తల అచ్చమ్మని పిలిచింది పెద్దగా. ఆదెమ్మలో కొంచెం కదిలిగా మొదలైంది. మంచం పట్టె మీద కూర్చున్న అచ్చమ్మ ఆదెమ్మను లేపి ఇంకో మనిషి ఆసరాతో కూర్చోబెట్టింది. ఆమెలో చలనం వచ్చింది. నోటి కందించిన ముద్ద కష్టంగా మింగింది. పొలమారింది. మెల్లగా నీళ్లు తాపిచ్చి గొంతు సాపు చేస్తూ రుద్దింది అచ్చమ్మ. ముద్ద తర్వాత ముద్ద, ముద్ద తర్వాత ముద్ద, 5 ముద్దల దాకా మింగింది. 1/2 గ్లాసు మంచినీళ్లు తాగింది ఆదమ్మ. ఏడుపులు ఆగిపోయాయి. దూరంగా చెట్టు కింద చుట్ట కాల్చుకుంటున్న దాసు పరిగెత్తుకుంటూ మంచం దగ్గరకొచ్చాడు. ఆ రాత్రి ఆదమ్మ దగ్గరే ఉంది అచ్చమ్మ. తెల్లారేసరికి ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్ళిపోయారు. ఆదమ్మ లేచి కూర్చుంది. ఇక పెద్దమ్మకి ఏం ఢోకా లేదులే పెద్దయ్యా, నేను పోయొత్తా అంటూ ఇంటికి చేరింది అచ్చమ్మ. అచ్చమ్మ 3 పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. మనవలు మనవరాళ్లను చూసింది. నిజాంపట్నం, అడవి దీవి, సింగుపాలెం, తుమ్మల చుట్టుపక్కన చేలన్నిటికీ చేపల చెరువులు చేసేశారు. ఇప్పుడు చేపలకు బలమైన ఫీడు నత్త ముక్కలే. ఊర్లోకి వారానికి ఓ లారీ వస్తుంది. పెద్ద డబ్బాకి 50 రూపాయలు, చిన్న డబ్బాకి 30 రూపాయల చొప్పున నత్తలు కొనుక్కెళ్తున్నారు. కనగాల గంగానమ్మ చెరువు, రేగడ లింగయ్య గారి చెరువు, పల్లపు పొలాల, పిచ్చుకల గుంట, బాడవ, మర్రివాగు పొలాల్లో నత్తలు కనబడితే చాలు ఏరుకెళ్ళి చేపల ఫీడుకని అమ్మేసుకుంటున్నారు జనం. ప్రభుత్వం నత్తల్ని పట్టకూడదు, అమ్మకూడదు అన్నాక గిరాకీ పెరిగి అవి ఇప్పుడు మరీ అపురూపం అయిపోయాయి. ఇప్పుడు నత్తలు లేవు. నత్త ముక్కల కూరుండే అచ్చమ్మ లేదు. ఏమైపోయినయ్యో. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.